సబ్స్క్రైబ్ చేయండి రే, లైక్ చేయండి, షేర్ చేయండి రే. So team, meet our new team member, Mr. Rakhi Pandaga Dhanush. ఇవాల్టి మన ఫన్ డిగ్గర్స్ లో ఫన్ డిగ్గర్స్ గేమ్ షో రన్ చేయబోతున్నాం. ఇవాల్టి వీడియో టోటల్లీ 3 రౌండ్స్ లో జరుగుతుంది. సో టోటల్లీ 100 పాయింట్స్ కి మీరు పోటీ పడబోతున్నారు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపు దినేష్ 5 పాయింట్స్ తో ఉన్నాడు. కుమార్ అగైన్ 5 పాయింట్స్ తో ఉన్నాడు. వేణు 10 పాయింట్స్ తో ఉన్నాడు. అండ్ సుబ్బు కూడా 10 పాయింట్స్ తో ఉన్నారు. సుబ్బు అండ్ వేణు లీడింగ్ ఇన్ ద ఛాంపియన్షిప్. సో చందు, యు ఆర్ విత్ 0 పాయింట్స్. మీరు చాలా వెనుకంజలో ఉన్నారు. ముందుకు రావాలని కోరుకుంటున్నాము. లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్, గెస్ ద మూవీ. ఈ రౌండ్ లో మీ అందరికి ఒక మూవీ యొక్క హింట్ చూపిస్తాను స్క్రీన్ మీద. మీరు ఆ మూవీ ఏంటో గెస్ చేయాలి. ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళు చెయ్యెత్తి ఆన్సర్ ని చెప్పాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్, గెస్ ద మూవీ. సో ఫ్రెండ్స్, మీ అందరికి క్వశ్చన్ ఆల్రెడీ డిస్ప్లే మీద చూపించడం జరిగింది. దాన్ని గెస్ చేసి ఎవరు చెప్పాలనుకున్నారు వాళ్ళు మాత్రమే చెయ్యెత్తి ఆన్సర్ చెప్పండి. చెప్పచ్చా సార్? యా, ఐ థింక్ 1 నేను ఒకడినే. యా చందు, దట్స్ కరెక్ట్ చందు. థ్యాంక్ యూ. ఎట్రా క్యూబ్ రా, రూబిక్స్ క్యూబ్ ఉంది చూడు. క్యూబ్ సూర్య కూడా ఉన్నాడా వాడికి? మర్చిపోతాడు కదా. ఓకే 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 ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ గో హెడ్. అర్జునుడు తనకేమో మోస్ట్ ఎఫెక్టెడ్ మోసం. చెప్పా పేరు ప్రీతి. అది నా పిల్లరా. మీరా? అది అర్జునుడు కాదురా. సో అమిత్, ఆ సెకండ్ పార్ట్ రైట్. లెట్స్ గో టు ద థర్డ్ క్వశ్చన్. ఎవరు ఆన్సర్ చెప్పాలనుకున్నారో హ్యాండ్ ఎత్తండి. మరి ఇంత కష్టంగా సార్. యా చందు, ప్లీజ్ గో హెడ్. మేబీ జవాన్. రాంగ్ చందు. సుబ్బు, ప్లీజ్ గో హెడ్. సింగం 3. రాంగ్ సుబ్బు, పక్కకెళ్ళు. చందు నువ్వే ఎదురు పక్క వెళ్ళాలా? సింగం 3 అంట. యా వేణు, ఫస్ట్ నువ్వైతే చెప్పు వేణు. ఎస్ వేణు, దట్స్ కరెక్ట్ వేణు. వాడు ఎవరో ఒకరు చెప్పేస్తారు ఏదో గుంపులో ఏం చేశాడు. లేదు, ఓకే ఓకే, సారీ గైస్. మళ్ళీ చెయ్యొచ్చు, నేను చెప్పచ్చా అంట. సరేలేబ్బా, వాళ్ళ సంఘం 3 సంఘం కూడా కాదు. అది కాదు సుబ్బు, వైఫై పెట్టున్నాను నేను, నీకు అర్థం కాలేదా? సింగం 3 సినిమాలో వాడు క్రిమినల్ ఒకడు యాక్ట్ చేస్తాడు కదా. సో అది వచ్చింది నాకు వైఫై ముందుకి. ఆడికి పోయి వెళ్ళినారా నువ్వు? నేనే రాజు, నేనే మంచిగా చెప్తాను అనుకున్నా. నిన్నెవడు అడగల ఫస్ట్. నువ్వు 4th రౌండ్ పోరా, 4th క్వశ్చన్ కే. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పావరా పర్వాలేను మచ్చా. నా వల్ల ప్రాబ్లం అంటే ఇడికి వెళ్ళిపోతారా? ఫస్ట్ 4th క్వశ్చన్ డిస్ప్లే మీద చూపించడం జరిగింది. హ్యాండ్ ఎత్తి ఆన్సర్ చెప్పండి. వేణు ఫస్ట్ నువ్వు చెప్పావు హ్యాండ్ చెప్పాను. ఓడు వేణు కొడక, నేను చెప్తే వేణు ఫస్ట్ చెప్పిందా? ఫస్ట్ నేను ఎత్తిన అదే పనిగా. గబ్బు నీకన్నా ముందు నేను చెప్పిందా? సుబ్బు, నువ్వు చెయ్యెత్తినావు కానీ పిలవలేదురా. వాడు చెయ్యెత్తి నాని అన్నాడు. నువ్వు చెయ్యి పిలవాలని చెప్పినావరా? చెయ్యెత్తాలని చెప్పినావు ఫస్ట్. సరే చెయ్యెత్తే రా అని పిలవలే. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది సుబ్బు ఆన్సర్ చెప్పు. ఆదిత్య 369. వెరీ గుడ్ సుబ్బు, వెరీ గుడ్, దట్స్ కరెక్ట్. అది సన్నివేశం, ఆ సన్నివేశం చూడగానే ఈజీగా అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ సన్నివేశం లాఫింగ్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైతే
ఆన్సర్ చెప్పాలనుకున్నారో వాళ్ళు మాత్రమే హ్యాండ్ ఎత్తి చేయి పెట్టండి. ఖైదీరా ఖైదీ ఖైదీరా ఖైదీ ఖైదీ ఖైదీ. ఖైదీ ఖైదీ నేను చెప్పా ఫస్ట్ ఫస్ట్ నేను వేణు చెప్పా ఫస్ట్ చెప్పాడు. ఖైదీ. ఫస్ట్ వేణు చెప్పాడు. కొంచెం నేను చెప్పాను అడుగుతున్నా నా కొడుతా ఏయ్ చెప్పింది ఏంటో మొన్న నాని. నేను చెయ్యొచ్చు అదే పనిగా చెయ్యి నాని. నాని ఖైదీ నాని సుబ్బు ఏదో చెప్తున్నాడు. సుబ్బు చెప్పు. ఖైదీ ఖైదీరా ఖైదీరా ఓకే ఓకే. యాక్చువల్లీ రూల్స్ ప్రకారం అయితే నువ్వు నాకే ఇవ్వాలి పాయింట్స్. ఫస్ట్ నేను తీయట్టిందా ఓకే కరెక్ట్ నా కొడుకు అది తీసేదిరా ఫస్ట్ నేను సో వేణు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ డిస్ప్లే మీద షేర్ చేయడం అయింది. ఎవరైతే నాని, ఆన్సర్ నాని. చెప్పారో వాళ్ళ చేతులు ఎత్తండి. నాని యా సుబ్బు ప్లీజ్. వకీల్ సాబ్. సారీ సుబ్బు ఇట్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దానికి అరగంట నాని 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 అంట పక్కన తోపి చూపునండి. కాదురా నాని ఈ ఊరేసేది ఏంటి దేంట్లో వదలడం నువ్వు అన్ని దాంట్లో పెట్టేస్తున్నావా? అది కీసీ ఎక్స్ట్రా ఉండినా యాడ్ చేస్తానేమో. కీసీ ఒరే కిడ్నాప్ తెచ్చేస్తున్నాడు సుబ్బు చెప్తున్నాడు. కండ్ర సుబ్బు ఇంకోటి మూడోది కానీ మూడోది ఏంది? కోకం 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 వేస్తున్నాడు అంటే జడ్జి కోర్టు 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 అది కోర్టు. కిడ్నాప్ చేసి కోర్టురా కోర్టు రాంగ్. ఏదైనా క్లూ ఇస్తారా నాని గారు? సెకండ్ హీరో హీరో చెప్పు చాలు మేము. సెకండ్ అతను ప్రొఫెసర్. ఫస్ట్ ది కిడ్నాప్. ఒరే మళ్ళా లా మోదిన్ మళ్ళా నా ఉరేస్తున్నారు. చదవమల్లా నిన్న చదవమని చెప్పలా చెప్తున్నా అది నేనండి. వింటాను చెప్తున్నాడు చెప్పురా. ఒక ప్రొఫెసర్ మార్చరా ఒక ఏయ్, ప్రొఫెసర్ ఉండరా. కిడ్నాపులు చేస్తా ఉంటే అతన్ని లాస్ట్ లో కోర్టుకి తీసుకొచ్చి అతనికి ఉరి శిక్ష వేస్తారు. ఆగుందని యా దట్స్ కరెక్ట్ వేను. సో ద నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ డిస్ప్లే మీద చూపించడం జరిగింది. హ్యాండ్ ఎత్తి ఆన్సర్ చెప్పండి. రే ఛత్రపతి ఛత్రపతి ఓకే ఛత్రపతి దట్స్ కరెక్ట్. ఛత్రపతి దట్స్ కరెక్ట్. ఛత్రపతి రే ఏ ఇది ఎవరు పంది మొహం రే ఊరేద్దాం చెప్పింది రా చెప్పి మళ్ళీ నాదంటావు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపించడం జరిగింది. నాని ఎస్ వేణు ప్లీజ్. దట్స్ కరెక్ట్ ఆన్సర్ వేణు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నేను నాని చెప్పు సుబ్బు. కలేజా. వెరీ గుడ్ సుబ్బు దట్స్ కరెక్ట్ ఆన్సర్. సో ద లాస్ట్ క్వశ్చన్ హ్యాండ్ రైజ్ చేసి ఆన్సర్ చెప్పండి. వకీల్ సాబ్ యా ఫైనల్లీ పాండా ఒక పాయింట్ గెలిచాడు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపు చందు 5 పాయింట్స్ తో ఉన్నాడు. దినేష్ 10 పాయింట్స్ తో ఉన్నాడు. కుమార్ 15 పాయింట్స్ తో ఉన్నాడు. వేణు 25 పాయింట్స్ తో ఉన్నాడు. అండ్ సుబ్బు అగైన్ 25 పాయింట్స్ తో ఉన్నాడు. సుబ్బు వేణు లీడింగ్ విత్ 25 పాయింట్స్. లెట్స్ స్టార్ట్ అవర్ థర్డ్ రౌండ్ డైలాగ్ వార్. సో ఈ రౌండ్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫేమస్ డైలాగ్ చెప్తూనే ఉండాలి. సో ఎవరైతే ఫస్ట్ చెప్తారో దాని తర్వాత సెకండ్ వర్డ్ చెప్తారో ఇలా అందరూ చెప్పాలా. ఎవరైతే తడబడ్డం కానీ ఎవరైతే గ్యాప్ తీసుకుంటారో ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. సో ఫైనల్ గా ఎవరైతే మిగులుతారో అతను ఈ షోకి విన్నర్. సో లెట్స్ స్టార్ట్ విత్ చందు. చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మసి అయిపోతావు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. నేను కొడితే నీ మెడికల్ టెస్ట్ చేసిన నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే 3 ప్రేమిస్తారు. నువ్వు కాలిస్తే కాల్పించుకోవడానికి నేను వాటర్ అనుకున్నావు బే. షూటర్ని కాల్చిపర్ దుబ్బుతా. ఫ్లూట్ జింక ముందు ఊరు సింహం ముందు కాదు. ఒక్కొక్కని కాదు షెర్ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. అమరేంద్ర బాహుబలిని నేను మాహేష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా మహారాజు బల్లాల దేవుని సర్వ సైన్యాధ్యక్షుడిగా రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వీడేంటి సుధా కుట్టించుకొని నవ్వుతున్నాడు. ట్రస్ట్ నో వన్ కిల్ ఎవ్రీవన్ బి ఓన్లీ వన్. క్యారీలు పట్టుకుని ఓ అటు ఇటు తిరుగుతావు. ఎప్పుడన్నా ఇచ్చావా నాకు? గిల్లితే గిల్లించుకోవాలి. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటే ఎవరైనా అధికారం కోసం ఎగబడితే
అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దోజనానికి వచ్చినా గ్రూప్ కన్నడకు వచ్చిన రాజకీయంతో వచ్చిన ఏంద్ర ఈడ కన్నడలో చెప్తాడా? ఫోటో కుప్పలు అవుతాయి ఫోటో ఎత్తుతాయి. కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాడలేడు. క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, ఎగ్జామ్ లో రాస్తాడు, టాపర్ అవుతాడు. కొట్టేసి ఒక మాట వేయకుండా ఇంకో మాట చెప్పనమ్మా. ఓకే గాయస్, నేను ఎలిమినేట్ ఏ రావట్లేదు, ఇంకోటి నుంచి ఆలోచిస్తున్నా. ఓకే, చందు గ్యాప్ తీసుకున్నారు కాబట్టి చందు ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ రౌండ్. నువ్వు ఉండే ప్లేస్ మారుతుంది, తినే ఫుడ్ మారుతుంది, బ్లడ్ ఎందుకు మారుతుంది రా బ్లడ్ ఫుల్. ఈడు కూడా ఎలిమినేటెడ్. ఈడు రాంగ్ గా చెప్పిన డైలాగ్. పోరా పక్క. ఎట్టయితే ఉందిరా, ఎట్టయితే ఉంది. ఇంకో చెప్తాను రా, హిస్టరీ చదివే వాళ్ళు చాలా మంది, క్రియేట్ చేసేవాడు ఒక్కడే, అది నాలంటాడు. సో గాయస్, దినేష్ కూడా వీడియోలో డైలాగ్ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాడు. సో అతన్ని కూడా మనం ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ చేయాలి. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకున్నాను, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. 100 మందిని చంపితే వీరుడు అంటారు, అదే ఒక్కడి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. సారీ రావట్లా. ఇది అవుతా. వేణు కూడా కరెక్ట్ గా డైలాగ్ చెప్పలేకపోయాడు కాబట్టి సో వేణు కూడా ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇంకా మిగిలింది సుబ్బు, కుమార్ అండ్ నాని. కరెంట్ తీయకుండా అలాగే సన్నగా ఉంటది, నల్లగా ఉంటది, నల్లగా ఉంటది. నువ్వు మనిషిలో తింకేమన్నారా? నాకు ఇంకో నీతి చెప్పు, నువ్వేమన్నా అర్ధరాత్రి ఎక్కడ వచ్చావా? ఇది నల్లగా ఉంటది చెప్పు. సో యాక్చువల్లీ నేను కూడా కరెక్ట్ టైంకి ఆన్సర్ చెప్పలేకపోయాను. సో నెక్స్ట్ డైలాగ్ నేను కంటిన్యూ చేయలేకపోయాను కాబట్టి ఈ రౌండ్ నుంచి నేను ఎలిమినేట్ అయిపోయాను. ఇక ఈ రౌండ్లో మిగిలింది ఒక సైడ్ సోల్జర్ సుబ్బు, ఇంకో సైడ్ కింగ్ కుమార్. వచ్చాడు, కాల్చాడు, సచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, సచ్చాడు, రిపీట్. సీన గారు మీ నాన్నగారు బాగున్నారు అనడానికి, సీన గారు నీ అమ్మ మొగుడు బాగున్నారు అనడానికి చాలా తేడా ఉంది. ఏదైనా మాట్లాడేటప్పుడు భాష కరెక్ట్ ఒబ్బే రాలేదు డైలాగ్. 5 4 3 3 2 2 1. ఎలిమినేట్. So the Subbu got eliminated. So congratulations Okay. Kumar for winning Okay, the show. anyway. So that's it for the day friends. I think ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.